బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆస్ట్రేలియా ఉగ్ర కాల్పుల వెనుక సంచలన నిజాలు బయటపడుతున్నాయి. సిడ్నీ బాంటే బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్కి లింకులున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం. ఎందుకంటే ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్గా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ తెలియడం కాదు, ఇది చెబుతున్న మాట. 25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు సాజిద్. ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పటికీ 6 సార్లు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది సాజిద్. హైదరాబాద్లోని టోలీ చౌకీలో సాజిద్ ఇల్లుంది. సాజిద్ కుటుంబాన్ని విచారిస్తోంది ఎన్ఐఏ. ఉగ్రదాడికి ముందు ఫిలిప్పీన్స్ వెళ్లి ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తండ్రి కొడుకులిద్దరూ కూడా. సాజిద్ నవీద్కు ఉగ్ర సంస్థలతో లింకులున్నాయనేది ఏకంగా ఆస్ట్రేలియా చెబుతున్న మాట. ఉగ్ర సంస్థ ఐసిస్తో వీళ్ళకి లింకులున్నాయనేది. నవీద్ కారులో ఇస్లామిక్ స్టేట్ అంటే ఐసిస్కి సంబంధించి ఆ ఫ్లాగ్ కనిపించిందట. ఐఈడీలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్థాయిలో ఉగ్ర కాల్పులకు పాల్పడ్డారనేది. నవీద్ అక్రమ్ నిందితుడికి సంబంధించిన ఫోటోను మీరు చూడడం జరుగుతోంది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు మీరు ఇంకో బాక్స్లో చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ కళ్యాణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నాడు. ఒక్కసారి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణ పోలీసులు ఏమో చెప్తున్నారు, ఎటువంటి అంశాలు ఆస్ట్రేలియా పోలీసుల విచారణలో బయటపడుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ఇటు తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు, అలాగే ఆస్ట్రేలియా పోలీసుల విచారణలో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? రైట్ సచిన్, మీరు చెప్పినట్టు ఇటు సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి చెందిన పర్సనే. తనకి 1998లో ఒక స్టూడెంట్ వీసా తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఒక స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్ళిన తర్వాత 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. బట్ స్టిల్ ఇండియన్ పాస్పోర్ట్ని కంటిన్యూ చేస్తున్నాడు. సాజిద్ అక్రమ్ ఆ తండ్రి, ఆయన వయసు 50 సంవత్సరాలు. వాళ్ళ ఫాదర్ సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ వర్క్ చేసి తను డబ్బులు సంపాదించి ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కట్టాడు. ఆ అపార్ట్మెంట్ గురించి తను ఇండియాకి మధ్యలో ఒక 6 సార్లు వచ్చి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆ సాజిద్ అక్రమ్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సాజిద్ అక్రమ్ 1998లో వెళ్ళిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ మీద వచ్చి వెళ్ళాడు. సిడ్నీలో తను ఒక ఫ్రూట్ షాప్ని రన్ చేస్తున్నాడు. సో ఆయన వర్క్ ఏంటంటే ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాడు. మరి దాంతోపాటు ఆయనకు ఒక గన్ లైసెన్స్ కూడా ఉంది. గన్ కల్చర్కి కూడా అలవాటు పడ్డాడు. ఒక 6 రకాల డిఫరెంట్ గన్స్, అంటే షార్ట్ గన్స్ ఉన్నాయి, రైఫిల్స్ ఉన్నాయి. ఇవన్నీ హంటింగ్ కోసం లైసెన్స్ తీసుకొని 6 గన్స్ని యూజ్ చేశాడు. సేమ్ తన కార్లో ఏదైతే మీరు చెప్పినట్టు ఐసిస్కి సంబంధించిన ఫ్లాగ్, ఒక బ్లాక్ ఫ్లాగ్ మీద అరబిక్ లిటరేచర్ ఉంటుంది, అదే ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన ఫ్లాగ్, ఐసిస్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో సిడ్నీలో జరిగిన ఈ ఘటన సమయంలో తన కార్లో ఐసిస్కి సంబంధించిన ఆ ఫ్లాగ్ దొరికింది. ఆ ఫ్లాగ్ కూడా రెడీమేడ్ కాదు, ఎవరో దాన్ని స్టిచ్ చేశారు, ఎవరో దాన్ని కుట్టి, అంటే హ్యాండ్ మేడ్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక ఫ్లాగ్ దొరికింది. దాంతోపాటు ఈ 6 ఏవైతే గన్స్ ఉన్నాయో లైసెన్స్ తీసుకొని ఆ 6 గన్స్, రైఫిల్స్, అలాగే షార్ట్ గన్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఆ కార్లో ఐఈడీస్, ఒక ఎక్స్ప్లోజివ్ డివైసెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక ప్లాన్డ్ అటాక్ అనేది తెలుస్తుంది. దాంట్లో సిడ్నీ బోండీ బీచ్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఒక సెలబ్రేషన్ జరుగుతుంది, హనుకా అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది. దాన్ని టార్గెట్ చేసే వీళ్ళు ప్లాన్ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎలా అంటే ఇటు ఆ హనుకా ఫెస్టివల్ వచ్చేసి ఒక జూయిష్ ఫెస్టివల్, జూస్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్న ఫెస్టివల్. సో వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. సో 2 వీక్స్ బ్యాక్, జస్ట్ 2 వీక్స్ బ్యాక్ నవంబర్లో ఇటు ఫాదర్ సన్ వీళ్ళిద్దరు కూడా ఫిలిప్పైన్స్కి వెళ్ళారు. ఫిలిప్పైన్స్కి వెళ్ళి అక్కడ గన్ షూటింగ్కి సంబంధించి మిలిటరీ గ్రేడ్ ఆ గెరిల్లా ఫైటింగ్స్కి సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఒక్కసారి తన కొడుకు గురించి చెప్పాల్సి వస్తే ఒక్కసారి ఇటు నావీద్ కూడా, నావీద్ అక్రమ్ 24 ఇయర్స్ ఏజ్. నావీద్ ఆస్ట్రేలియన్ పాస్పోర్టు, ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తను ఒక దగ్గర 6 ఇయర్స్గా వర్క్ చేసి రీసెంట్గానే అన్ఎంప్లాయిడ్ అయ్యాడు. ఆ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ అయ్యి మరి ఎందుకు తనని తీసేశారు అన్న దానిపై అక్కడ స్థానికులు కానీ తన కొలీగ్స్ కూడా ఏం చెప్తున్నారు? సారీ ఫర్ ది ఇంటరప్షన్ కళ్యాణ్. ఒక్కసారి తెలంగాణకు సంబంధించి ఆ లింకుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది, తండ్రి ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు, కొడుకు అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి అనేది జరుగుతున్న చర్చ. సో ప్రస్తుతం ఆయన కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది, ఎటువంటి విచారణ జరుగుతోంది ఇక్కడ కళ్యాణ్? 98లో నావీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ 50 ఇయర్స్ ఓల్డ్. తనకి ఇప్పుడు తను ఒక స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రస్తుతానికి ఆ సమయంలో
వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వీళ్ళిద్దరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ ఫాదర్ దుబాయ్ నుంచి కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బులతోనే ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఆ అపార్ట్మెంట్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ కోసం మధ్యలో 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు. కానీ తన ఫ్యామిలీ ఎప్పుడైతే సాజిద్ అక్రమ్ ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్, ఒక క్రిస్టియన్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ వాళ్ళతోని మాట్లాడడం, అతన్ని దూరం పెట్టడం ఇదంతా జరిగింది. కానీ ప్రాపర్టీలో తనకు కూడా భాగం ఉంది అని ఇక్కడికి వచ్చి తరచు గొడవలు పడి రిటర్న్ వెళ్తుండేవాడు. సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఇటు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ మదర్ వయసు ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళకి ఇటు సాజిద్కి మాటలు లేవు, మాకు ఎలాంటి సంప్రదింపులు లేవు, మాకు తనతో ఎలాంటి కనెక్షన్ లేవు అని ప్రస్తుతానికైతే చెప్పారు. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మరి ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా లేటెస్ట్ డీటెయిల్స్ ఇచ్చే అవసరం ఉంది. సో ఇంకో పక్కన మనం చూస్తే ఇటు నావీద్ అక్రమ్కి సంబంధించి ఒకసారి చూస్తే తను ఒక బాక్సింగ్ చేసేవాడు, అలాగే ఒక లోనర్, అంటే లోన్లీ పర్సన్, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు. కానీ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ మాత్రం ఒక్కసారి తను ఒక అఫెండర్ ఎవరైతే ఇంతకుముందు గతంలో ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన ఒక పర్సన్కి ఇటు కొడుకుకి నావీద్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి వాళ్ళు చూశారు. కానీ లో లెవెల్ ఆఫ్ థ్రెట్, తను మాత్రం ఎలాంటివి చేయలేదు కదా అని గతంలో ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా వాళ్ళని పసిగట్టినా కూడా లైట్ తీసుకుంది. దానివల్ల మొత్తానికైతే ఇటు ఫిలిప్పైన్స్కి వెళ్ళినాక మరి ఇటు పాకిస్తాన్ నుంచి ఎవరైనా మోటివేట్ చేశారా, ఆన్లైన్లో ఎవరైనా మోటివేట్ చేశారా, లేకపోతే ISISకి సంబంధించి ఎవరైనా మోటివేట్ చేశారా తెలియదు. కానీ మొత్తానికైతే ఇదైతే ఖచ్చితంగా ప్లాన్డ్ అటాక్. దీన్ని చేయడానికి గల కారణం ఏంటో తెలియదు. ఇటు తండ్రి కొడుకు ఇద్దరు అటాక్ చేసే కొంత సమయం ముందే, ఒక 1 hour 2 hours ముందే ఇటు కొడుకు నావీద్ వాళ్ళ మదర్కి వెరీనా అక్రమ్కి కాల్ చేసి అమ్మ మేము ఫిషింగ్కి వచ్చాము, ఫిషింగ్ చేసాము, అయిపోయింది, ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పారు. జస్ట్ బిఫోర్ అటాక్ వాళ్ళ మదర్కి, అంటే ఇటు సాజిద్ వాళ్ళ వైఫ్ అలాగే ఇటు నావీద్ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మేము జస్ట్ ఫిషింగ్ చేసి వచ్చాము ఇప్పుడే ఫ్రెష్గా, ఇప్పుడు మేము నెక్స్ట్ తినడానికి వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పారు. సో వాళ్ళ మదర్ అయితే షాక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా నా కొడుకు ఇలా చేశాడని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఇటు రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్నే ఒక రకంగా ఇది రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు సచిన్. ఎందుకు అని అంటే రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్లో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేశారు. అంటే వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది. సో హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని మోటివేట్ చేసి అలాంటి ఒక బ్లాస్ట్కి ప్లాన్ చేశారు. మరి ఇక్కడ ఫాదర్ సన్ ఇద్దరిని కూడా మోటివేట్ చేసి, సో వీళ్ళిద్దరిని ఒక జూవిష్ ఫెస్టివల్ హనుకా ఫెస్టివల్ జరుగుతున్నది దానికి ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఎందుకు అని అంటే వీళ్ళ కార్లో ISISకి సంబంధించిన ఫ్లాగ్స్, ఎక్స్ప్లోజివ్ డివైసెస్, రైఫిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళతో పాటే ఉన్నాయి. వాళ్ళ మదర్కి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, వైఫ్కి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇది ఒక పక్కా ప్లానింగ్తో జరిగింది. మరి దీని వెనకాల హస్తం ఎవరిది? వేరే కంట్రీస్ నుంచి ఇటు గతంలో మనం చాలా చూసాం ఇట్లాంటి నెట్వర్క్ని రన్ చేశారు. మలేషియాలో కొంతమంది టెర్రరిస్టులను ట్రైన్ చేయడం, అంటే మన ఇండియాలో ఏదైనా విధ్వంసం చేయాలనుకున్నా, లేకపోతే ఇతర కంట్రీల్లో ఎక్కడైనా విధ్వంసం చేయాలనుకున్నా డైరెక్ట్గా అక్కడ ట్రైనింగ్ కాకుండా వర్చువల్గా ట్రైనింగ్ ఇవ్వడం, లేకపోతే ఇంకొక కంట్రీకి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ రకంగా ట్రైనింగ్ సెషన్స్ని కండక్ట్ చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తుంటారు. సో మొత్తం మీద ఇటు ఆస్ట్రేలియా బోండీ బీచ్లో జరిగిన ఇన్సిడెంట్లో దాదాపు 15 మందికి పైగా చనిపోయారు. ఆ ఫెస్టివల్లో